తిరుమల కొండకు భక్తులు భారీగా వెళ్లారు. శ్రీవారి దర్శనం కోసం రద్దీ కొనసాగుతుంది. సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్ ఉంది. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఇక ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, తిరుమలలో భారీ రద్దీ కొనసాగుతుంది. ఇప్పటికే దసరా సెలవులు పూర్తయినా కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు రావడం జరుగుతోంది. ఇక వారాంతం ఆదివారం కావడంతో ప్రస్తుతం రోజుకు 24 గంటల సమయం దాదాపు సామాన్య భక్తులకి దర్శన సమయం పడుతోంది. అలాగే 300 రూపాయలు ఇతర ప్రత్యేక దర్శనాలు కూడా దాదాపు 5 నుంచి 6 గంటల పాటు క్యూ లైన్ లో వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అన్ని వైకుంఠ దర్శన కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయి బయట శిలాతోరణం వరకు దాదాపు 3 కిలోమీటర్ల మేర సర్వదర్శన క్యూ లైన్లు వ్యాపించున్న పరిస్థితి అయితే ఉంది. రద్దీ పెరగడంతో టీటీడీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు క్యూ లైన్ లో వేచి ఉండే భక్తులకు, కంపార్ట్మెంట్ లో భక్తులకు కూడా అల్పాహారం కానీ ఇతర పాలు, ఇతర సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా రద్దీ రేపు కూడా కొనసాగే అవకాశం ఉండడంతో అధికారులు కూడా దగ్గరుండి కూడా పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద రద్దీ పెరగడంతో ఓవైపు భక్తులు కూడా వసతి గదులు పొందేందుకు, అలాగే మిగతా బయట తలనీలాల దగ్గర కూడా క్యూ లైన్లు పెరగడంతో అక్కడ కూడా వేచి ఉండే సమయం అయితే పెరిగింది. ప్రస్తుతం కాలినడకను కూడా పెద్ద సంఖ్యలో తిరుమలకు భక్తులు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద రద్దీ పెరిగిన నేపథ్యంలో టీటీడీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వరలక్ష్మి. రైట్ వర్మ, థ్యాంక్ యూ.